హల్లెలూయా. గుడ్ మార్నింగ్. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు శుభమని చెప్పుచు తెల్లవారింది రండి దేవుని వాక్యం ధ్యానిద్దామని ప్రేమతో ఈ అనుదిన ధ్యానానికి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాను. రండి. పరిశుద్ధుల నీకు వందనములయ్యా. మరొకసారి నీ మాటలు మాకు ఓదార్పును కలుగు చేయను. మా కన్నీటిని తుడిచినట్లు మా హృదయ వేదన తీరునట్లు నీ సన్నిధి కొరకు ఆశ కలిగి ఉన్నాము. సహాయం చేయము. క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. నిజం చెప్పండి, హ్యాపీ న్యూ ఇయర్ అని అన్నాం కదా. మరి నిజంగానే ఈ న్యూ ఇయర్ హ్యాపీగా ఉందా? ఈ సంవత్సరం ప్రారంభం నుండి ఇప్పటి వరకు కనీసం ఒక్కసారైనా మీరు ఏడవలేదా? ఏంటి మీరు చెప్పినా నాకు వినపడదు కదా. మీ పేరు ఊరితో పాటు ఎస్ ఆర్ నో అనేది లైవ్ చాట్లోకి వచ్చి మీరు టైప్ చేయండి. నేను చూస్తున్నాను ఎలా ఇంటరాక్ట్ అవుతున్నారు, ఎంతవరకు మీకు అది ప్రయోజనకరంగా అనుదిన ధ్యానాలు ఉన్నాయి, ఎలా దేవుడు మాట్లాడుతున్నాడో తెలుసుకొని మనందరం దేవుణ్ణి స్తుతించడానికి సహకరించిన వారు అవుతారు. ఏడ్చారా లేదా? నాకు తెలిసి ఈ రోజుల్లో ఎవరు కూడా పూర్వకాలంలాగా బిగ్గరగా స్వరమెత్తి ఏడ్చే ఏడుపులు, కళ్ళెమ్మట నీరు జలజల రాలుతుండగా తడిచిపోయిన ముఖంతో కన్నీళ్లతో ఉబ్బిపోయిన కళ్ళతో ఏడ్చేవాళ్ళు బహుగా లేరండి. కొంతమంది ఇంకా తట్టుకోలేని వేదనప్పుడు అటువంటి దుఃఖం వారిలో చూడగలం. మేబీ ఒక మరణం, మన ప్రియులైన వారు మరణించినప్పుడు, మనం తట్టుకోలేని పరిస్థితులు ఏర్పడినప్పుడు, అది కాకుండా ఒంటరిగా ఉన్నప్పుడు మీరు ఏదైనా ఒక విషయాన్ని పట్టుకొని దిగులు పడుతూ ఉన్నారా? మనసులో రోధిస్తున్నారా? ఏడవకపోయినా ఆ దుఃఖంతో నిండిపోయి ఒక విధమైన దిగాలుగా నిరుత్సాహంగా మారిపోతున్నారా? ఎవరికి మీరు ఏడుస్తున్న సంగతే తెలియదు కాబట్టి ఎవరు మిమ్మల్ని ఓదార్చేవారు లేరని మీకే తెలుసు. మనం గట్టిగా ఏడిస్తే పోనీ ఇంట్లో వాళ్ళు ఎవరో వచ్చి మనల్ని భుజం తట్టి కళ్ళు తుడిచి అడవద్దో చెప్తారు. కానీ ఇప్పుడు దిండులో ముఖం పెట్టుకొని ఏడిస్తే, మీరు ఒంటరిగా కూర్చొని ఏదో దీర్ఘంగా ఆలోచిస్తూ మనోవేదనతో కృంగిపోతూ ఉంటే ఎవరికి తెలుస్తుంది? ఒకళ్ళు ఎవరైనా ఏంటి అలా ఉన్నావంటే మనం ఏకిలి నవ్వి ఆర్టిఫిషియల్గా నవ్వి నేను బాగానే ఉన్నాను అని అనడం కూడా మనకి సాధారణమైపోయింది. ఏడిస్తే చేతకాని వాళ్ళు, మగవాళ్ళు అసలే ఆడవకూడదు అనుకుని ఉన్నాయి మన దేశంలో పద్ధతులు. అందును బట్టి చాలామంది వారి దుఃఖాన్ని బయట పడలేదు. ఖచ్చితంగా మన దుఃఖాన్ని బయటికి రాకుండా అణుచుకుంటే మనలో అది పోరాటంగా మారి డిప్రెషన్ అయిపోతుంది. చాలామంది అందుకని ఇవాళ డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు. ఈ లోకంలో మనం ఉన్నప్పుడు దుఃఖాలు లేకుండా ఉండవండి. పగలు రాత్రులు ఎలా ఉన్నాయో సంతోషము దుఃఖం కూడా అలా మన జీవితంలో ఎదుర్కొంటూనే ఉంటాయి. కానీ పగలున్నప్పుడు ఎలా సంతోషిస్తున్నామో, ఎలా ధైర్యంగా ఉన్నామో రాత్రి వేళ కూడా కాపాడే ప్రభు ఉన్నాడు. కాబట్టి అన్ని సమయాలలో మనల్ని కాపాడే ప్రభు ఉన్నాడన్న సంగతి గుర్తించి, నాకైతే దుఃఖం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, ఏడుపు వచ్చినప్పుడు నేను చేసే పని ఏంటంటే గదిలోకి వెళ్ళి తలుపేసుకొని మోకాళ్ళ మీద పెడతాను, యేసయ్యతో చెప్పుకుంటాను. యేసయ్య మన కన్నీటిని చూచేవాడు, కన్నీటి ప్రార్థన వినేవాడు, కన్నీటిని తుడిచేవాడు, మన ఏడ్పును సంతోషంగా మార్చేవాడు. 4 రోజులు దుఃఖంతో బాధపడుతూనే ఉన్నారు మరియ, మార్తలు, లాజరు చనిపోయాడని. యేసు ప్రభు కూడా వాళ్ళతో కలిసి కన్నీరు విడిచినది బైబిల్లో. కానీ ఎప్పుడైతే లాజరు బయటికి రా అని బిగ్గరగా చెప్పాడో, సమాధిలో ఉన్న లాజరు బయటకు వచ్చాడో, ఇంకా ఆ మార్త మరియల్ని ఎవరైనా ఏడవక్కర్లేదు, ఏడవకండి అని చెప్పాలా చెప్పండి?
అంతవరకు యూదులందరూ అనేకులు వచ్చి ఓదారుస్తూ ఉన్నారట, కానీ వారికి ఆదరణ దొరకలేదు. ప్రభు వచ్చిన తరువాత వారి దుఃఖముకు పరిపూర్ణమైన విడుదల దొరికింది. అలాగే మన జీవితాల్లో మనుషులకు మనం చెప్పుకున్న మన బాధలు ఎవరు తీర్చలేరండి, మనల్ని అర్థం చేసుకోలేరు. కానీ ప్రభు సన్నిధిలో మనం ఒంటరిగా వెళ్ళి ప్రార్థిస్తే, నీ కన్నీటిని దేవుని సన్నిధిలో కుమ్మరిస్తే, ఆ హన్న దేవుని మందిరంలోనికి వెళ్ళి దుఃఖంతో వస్తూ ఉండేదే కానీ ఎవరికి చెప్పుకోలేదు. పిల్లలు లేరన్న సంగతి ఆ నింద భరించలేకుండా ఉండింది. కానీ ఒకరోజు దేవుని మందిరంలోకి వెళ్ళింది, నీళ్లు కుమ్మరించినట్టు తన హృదయాన్ని దేవుని సన్నిధిలో కుమ్మరించింది, మూలుగుతూ ప్రార్థించింది. ఎప్పుడైతే దేవుడి దగ్గర నుంచి వాగ్దానం వచ్చిందో, మరోసటి సంవత్సరం నీ ఒడిలో బిడ్డ ఉంటాడంటే, నాటి నుండి ఆమె దుఃఖముఖిగా ఉండటం మానింది. హల్లెలూయా. అందుకే మీరు బైబిల్ చదవండి. బైబిల్లో మనకి దేవుని మాటలు ఎంతో ఆదరణ కలుగు చేస్తాయి. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 16వ వచనం చదువుతున్నాం చూడండి. యెహోవా తన ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, ఏడువకము, ఊరుకొనుము, కన్నీళ్లు విడిచుట మానుము. ఏడవద్దు, ఊరుకో, కన్నీళ్లు విడిచుట మాను. ఇవి అందరూ చెప్తారు, కానీ యేసయ్య చెప్తే ఆ కన్నీటికి కారణమైన దానిని ఆయన తీసేస్తాడు. ఏడవకు. ప్రేమతో మన ప్రభువు ఎప్పుడు చెప్తూనే ఉంది, ఏడవకు, భయపడకు, ఊరుకో. చిన్నపిల్లల్ని బుజ్జగిస్తారు చూడండి, ఊరుకోమ్మా, ఊరుకోమ్మా. యేసయ్య, నాకు ఈ నిందలు వచ్చాయి, నాకు ఈ అవమానాలు వచ్చాయి, నాకు ఈ బాధలు వచ్చాయి, నేను ఈ పాపంలో పడ్డాను, నేను లేవలేకపోతున్నాను, నన్ను క్షమిస్తావా? నన్ను క్షమించలేవయ్యా, నేను క్షమించబడనయ్యా, క్షమించలేనంత పాపినయ్యా అని నువ్వు ప్రలాపిస్తున్నా సరే ప్రభు అంటాడు, ఊరుకో, నీకు క్షమిస్తా. ఆ తప్పని కుమారుడు తిరిగి వచ్చినప్పుడు ఆయన, నాన్న నేను పాపం చేశా, నీ కుమారునిగా ఉండటానికి యోగ్యం లేదు, నాకు యోగ్యత లేదు, నీ కూలోళ్ళు పెట్టుకో. అసలు తండ్రి ఆ మాటలకు జవాబు ఇవ్వడం లేదు. ఊరుకోరా, ఏడోకరా, రారా, కౌగులించుకున్నాడు, ఇంట్లో తీసుకెళ్ళిపోయాడు, ప్రశస్తవస్త్రం ధరించాడు, ఉగ్రం పెట్టాడు, జోడు తొడిగించాడు, సంతోషించాడు. ఎంత గొప్ప దేవుడు మనకున్నాడు. మనం ఏడిస్తే చూడలేని ప్రభు అండి. ఎప్పుడు మనం చాలాసార్లు దేవుని దుఃఖిస్తుంటాం. మళ్ళీ ఎప్పుడు దేవుడు హృదయపూర్వకముగా నరులకు దుఃఖమునైనను విచారమునైనను కలుగు చేయవాడు కాడు. మన జీవితంలో దీన్ని గుర్తు చేసుకోవాలి, దీన్ని గుర్తు పెట్టుకోవాలి. నీ ఏడుపు ప్రభు సన్నిధిలో కుమ్మరించు, ఆయన ఆదరణ పొందుతాం. ఏడవకు, ఊరుకొను, కన్నీళ్లు వించుట మానుము. నీ క్రియ సఫలమై జనులు శత్రువుని దేశంలో నుండి తిరిగి వచ్చేదరు. నీ క్రియ సఫలమైంది, నీ చేసింది సఫలం చేశాను నేను. ఏమైపోద్దు మీ భర్తో, లేదా మీ బిడ్డో, లేదా మీ భార్యో సర్జరీలో, ఐసీయూలో ఉన్నారనుకోండి, ఎలా ఏడుస్తాం? ఆత్మకు నేను విన్నాను నీ ప్రార్థన. నీ భర్తను స్వస్థపరుస్తాను, నీ బిడ్డను స్వస్థపరుస్తాను. మరణము తప్పించుట యెహోవా వశము. ఒకవేళ ఈరోజు ఎవరైనా మీరు ఆపదల్లో ఉన్నారేమో, వారి గురించి దుఃఖిస్తున్నారు, మీ వాగ్దానం మీగ్గా తీసుకోండి. దేవుడు స్వస్థపరిచేవాడు, విడిపించేవాడు, తప్పించేవాడు. నీ క్రియ సఫలమై జనులు శత్రువుని దేశంలో నుండి తిరిగి వచ్చేదరు. ఏంటండి, ఎక్కడో మీరు స్టక్ అయిపోయారేమో, శత్రువుల దేశంలో సాతాను చేతుల్లో బంధించబడ్డారేమో నీ బిడ్డలు, నీవు, నీ కుటుంబ విషయాలు. వాటిని నేను విడిపిస్తాను. రాబోవు కాలమందు నీకు మేలు కలుగునని నమ్మికొన్నది నీ పిల్లలు తిరిగి తమ స్వదేశమునకు వచ్చెదరు. రాబోవు కాలమందు నీకు మేలు కలుగును. చాలామంది దుఃఖం ఫ్యూచర్ గురించి అండి, రేపటి గురించి. నేను పెద్దోడిని అయితే ఎలా, నేను ముసలోడిని అయితే ఎలా, నా పిల్లలు పెద్దలు అయితే ఎలా, నా పిల్లలకు ఫీజులు ఎవరు కడతారు, మా పిల్లలు పెళ్ళిళ్ళు ఎలా జరుగుతాయి, మా ఇల్లు సగంలో ఆగిపోయింది, ఇది ఇల్లు ఎప్పుడు కట్టుకుంటాం. ఏంటంటే చాలామందికి నాకు ఈ రోగం వస్తే ఏమవుద్ది నా పరిస్థితి, నేను చచ్చిపోతే ఎలా అని ఏంటంటే బ్యాడ్ ఆలోచిస్తారు. యేసు ప్రభు చేతులకు నీ జీవితం అప్పగించుకున్నప్పుడు అండి నీ గురించి నువ్వేమీ ఆలోచించగల.
ఆలోచించక్కర్లేదండి. ఎందుకంటే ఆయన మన కొరకు మేలైనవే కానీ కీడైన తలంపులు కలిగిన వాడు కాడు. ఆయన మనం ఆనందంగా ఉండాలని, సఫలీకృతం అవ్వాలని ఆశిస్తున్నాడే కానీ మనల్ని దిక్కుమాలిన స్థితిలో ఉంచాలని, దరిద్రులుగా బతకనివ్వాలని ఆశ లేనే లేదండి. అందుకే కదా ప్రాణం ఇచ్చాడు. అందుకే కదా ధనవంతుడై ఉన్న ఆయన మన నిమిత్తమై దరిద్రుడయ్యాడు. మనం ఆయన దరిద్రత వల్ల ధనవంతుడు అవ్వాలని. అవును, దేవుడు హృదయపూర్వకమైన నరులకు దుఃఖమునైనను విచారమునైనను కలుగజేయవాడు కాడు. రాబో దినాల్లో నేనేమైపోతానో నేను దిగులు, భవిష్యత్తును గురించిన భయం విడిచిపెట్టండి. నా ప్రభువు నాకు తోడున్నాడు, నా ప్రభువు నాకు అభయం ఇచ్చాడు. నీ పిల్లలు తిరిగి నీ దగ్గరికి వస్తారు. చాలామంది పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు బలి ఏడిపిస్తున్నారండి కదా. మా కుమార్తె అలిగి ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందండి. మా కుమారుడు మా ఇంటిలో నుంచి వెళ్ళిపోయి ఎవరినో పెళ్లి చేసుకొని ఎక్కడో ఉంటున్నాడంట, ఇంటికి రానంటున్నాడండి. మా భార్య వాళ్ళ అమ్మగారింటికి వెళ్ళిపోయిందండి, తిరిగి రానంటుందండి. నా భర్త నువ్వు నాకు వద్దంటున్నాడండి. అబ్బాయి ఏం కథలు, ఏం సంభవాలు ఈరోజు చూస్తున్నామండి. మనుషులు ఎంతలా ప్రవర్తిస్తున్నారో చూడండి. నమ్మిన వాళ్ళే మోసగిస్తున్నారు, ప్రేమించవలసిన వాళ్ళే ద్వేషిస్తున్నారు, చేరదీయవలసిన వాళ్ళే తోలివేస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో నీ దుఃఖము దేవుని ముందు కొమ్మరించు. మనుషులకు అసాధ్యము, దేవునికి అసాధ్యమైంది లేదు. నీ బిడ్డలు తిరిగి వస్తారు, నీ భార్య తిరిగి వస్తుంది, నీ కుటుంబం కట్టబడుతుంది. అది దేవుడు చెప్పే మాట. చచ్చినా రానన్న వాళ్ళు తిరిగి వచ్చి కాపురం చేసుకున్న వాళ్ళని ఎంతోమంది నేను చూశాను. వాడిని, నా కుమారుని క్షమించను, వాడు మొహం చూడను నేను అన్నవాళ్ళు, ఆ కుమారుడు పశ్చాత్తాపడి క్షమాపణ అడిగినప్పుడు కుమారుని స్వీకరించి ఆ కుటుంబంలో మళ్ళీ వాళ్ళందరూ సామరస్యంగా బ్రతకటం చూస్తున్నారు. ఎందుకంటే దేవుడు చేసే కార్యం. మనిషిని ఎవడు మారుస్తాడండి? మనిషి హృదయాన్ని మార్చగలిగినోడు మనుషుడైతే అసలు యేసుప్రభు ఈ లోకానికి రావాల్సిన అవసరమే లేదు. ఒకవేళ చట్టాలు, కోర్టులు, పోలీస్ స్టేషన్లు మనుషుల్ని మార్చగలిగితే అసలు యేసుప్రభు శిలువయాగం చేయాల్సిన అవసరమే లేదు. మీరు ఎప్పుడైతే గుర్తుపెట్టుకోవాలండి. వాడు మారనంటున్నాడు అంటారే కానీ వాడు మారాలనేది వాడికి ఆశ ఉంది, కానీ వాడికి చేత కావటం లేదు. వారిని మార్చగలిగిన వాడు ప్రభు. నాకు మొర్రపెట్టు, నేను నీకు ఉత్తరం ఇస్తాను. ఇతరుల పక్షంలో మనం విజ్ఞాపన చేసినప్పుడు పరిశుద్ధాత్ముడు వారి హృదయాల్లో క్రియ జరిగిస్తాడు. మీ కుటుంబంలో ఎందుకు ఏడుస్తున్నారు? మీ రాబడి కొరక, మీకు హాని చేసిన వారి నిమిత్తమా, మీ బాధల కొరక, మీ వ్యాధుల కొరక? ఈరోజు దేవుడు ఏడవకు అన్నాడంటే ఆ ఏడుపుకు కారణమైన బాధను తీరుస్తాడు అంటున్నాడండి. అది నమ్మండి. ఒక వైద్యుడి దగ్గరికి వెళ్ళినప్పుడు మనకు నొప్పి ఎక్కడో చెప్పినట్లుగా మనం ప్రభు సన్నిధిలో ప్రార్థనకి వెళ్ళినప్పుడు ఏది నీ సమస్య లేదా అని చెప్పాలి. ఒక చిన్న బిడ్డ కింద పడి గాయపడి ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళ అమ్మ ఆ గాయాలకు మందు రాస్తున్నప్పుడు ఆ గాయాలన్నీ ఆ బిడ్డ మోకాళ్ళ మీద, వెనకాల ఈపి మీద, మోచేతుల మీద ఇక్కడ అక్కడ ఇదిగో మమ్మీ అని చూపించినట్లుగా మనం కూడా మన యేసుప్రభు దగ్గరికి వెళ్ళి, ఇదిగో ప్రభువా, నా చూపు సరిలేదు, నా మాట సరిలేదు, నా ఆలోచన సరిలేదు, నా ప్రవర్తన సరిలేదు, నా జీవితం సరిలేదు అన్న విషయాలను ప్రభువుతో చెబితే వాటన్నిటినీ ముట్టి స్వస్థపరుస్తాడు. వాటన్నిటినీ మాన్పించగలిగిన వాడు, బాగు చేయగలిగిన వాడు. ఏడవకు, ఊరుకు, నేను నీకు తోడై ఉన్నాను. నేను నీ కొరకు ఉద్దేశించిన కార్యాలు శ్రేష్టమైనవి. నీ రాబో కాలమందు నీకు మేలు కలుగునను నమ్మికున్నది, నీకు మేలు కలుగుతుంది. ఈ సంవత్సరంలో దేవుడు నాకు మేలు చేశాడని సాక్ష్యం చెప్పినట్లు ఏ రోజు కారోజు దేవుడు చేసిన మేలు లెక్క పెట్టుకుంటూ మన బాధలన్నీ, మన సమస్యలన్నీ, మన దుఃఖానికి కారణమైన విషయాలన్నీ ప్రభుత్వం చెప్పుకుంటూ ఉంటాం. ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వందనములయ్యా. ఎంత గొప్ప దేవుడు మాకున్నావయ్యా. మా ప్రార్థన ఆలకించేవాడివి, మా ఏడుపు మాన్పేవాడివి, మా కన్నీరు తుడిచేవాడివి, మా గుండెలను తట్టేవాడివి, మా బ్రతుకులో మాకు ఆధారమైన వాడివి. అందరూ విడిచిన మమ్మల్ని విలువని దేవా, అద్భుతాలు మా జీవితంలో చేసేదేవా. నేనే నమ్ముకున్నామయ్యా. ఎవరెవరు ఏ బాధలో, ఏ శ్రమలో, ఏ విధులు, ఏ విషయంలో ఏడుస్తున్నారో, దుఃఖిస్తున్నారో, రోధిస్తున్నారో, అంతరంగంలో మూలుగుతున్నారో, వారి అవసరతలు ఈ రోజున నీవు తీర్చినందుకు వందనములయ్యా. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రతి కట్టును విడిపిస్తున్నావు. పరిశుద్ధాత్మ కార్యములు జరిగించమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.
తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసం కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడు సదాకాలం తోడేండును గాక. ఆమేన్. దేవుని స్తోత్రం. మీరు ఎక్కడెక్కడ నుంచి చూస్తున్నారో మీ పేరు, ఊరు లైవ్ చాట్లోకి వచ్చి టైప్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇంకా డాక్టర్ జైపాల్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా మీ ప్రార్థన వస్తున్న ప్రాణాలు 95400417 నెంబర్కి, మీరు ఇతర దేశాల్లో ఉంటే 91001000 నెంబర్కి టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ఎప్పటికప్పుడు పంపిస్తూనే ఉండండి. ప్రతిరోజు ఏనాటికో రోజు మేము పరిశీలిస్తున్నాం, మీ కొరకు ప్రార్థిస్తున్నాం. మీరు కూడా ప్రార్థించండి, దేవుడు తన అద్భుత కార్యాలు జరిగిస్తాం. ప్రభు చిత్తమైతే మధ్యాహ్నం 3 గంటల హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటలకి కలవరి ప్రతి దూరంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుడు మహాకృప మీకు తోడేయడం కాక. హల్లెలూయా. పాండిచ్చేరి పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రార్థనాపూర్వకంగా పాండిచ్చేరిలో 1 డే గెట్ టుగెదర్ను ప్రభు చిత్తమైతే జనవరి 26వ తారీఖు ఏర్పాటు చేస్తున్నాం. మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు, అలాగే 6 గంటల నుంచి 10 గంటల వరకు 2 సెషన్స్గా పాండిచ్చేరిలో తెలుగు వారి కొరకు, తమిళ వారి కొరకు, మరి ఇతర భాషల వారి కొరకు ఈ ప్రత్యేకమైన 1 డే గెట్ టుగెదర్ ఏర్పాటు చేస్తున్నాం. మొదటిసారిగా పాండిచ్చేరి వస్తున్నాం. మిమ్మల్ని అందరినీ చూడాలని రండి, పాల్గొనండి. మీ స్నేహితులకు, బంధువులకి అందరికీ గుర్తు చేయండి. జ్ఞాపకం ఉంచుకోండి. చిరునామా గమనించండి. పద్మిని మహల్ ఆపోజిట్ టు బాలాజీ థియేటర్, ఇలంగో నగర్, కామరాజ్ శాలై, పాండిచ్చేరి. ఈ విషయమై మీకు ఇంకా వివరాలు కావాలంటే కింద ఇవ్వబడినటువంటి నెంబర్కి వాట్సాప్ పెట్టండి, లేదా 89393939 నెంబర్కి మీరు కాల్ చేయండి. మీకు అడ్రస్ లింకులు పంపించబడతాయి. రండి, మీ స్నేహితులకి, బంధువులకి అందరికీ తెలియజేయండి. దేవుడు తన గొప్ప కార్యాలు జరిగించినట్లుగా అనేకుల కొరకు ప్రార్థించడానికి, దేవుడిచ్చిన సందేశాన్ని అందించడానికి, ముఖాముఖిగా మిమ్మల్ని చూచి మీ అవసరతల కొరకు దేవుని సొంతలో విజ్ఞాపన చేయడానికి చెన్నై నుండి పాండిచ్చేరి వస్తున్నాం. రండి, పాల్గొనండి, దీవించబడండి.